రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినాం. కేసీఆర్ టకా టకా నాటే ముందే రైతు బంధు ఇచ్చేది. నాటేసినాక ఓట్లు కోసిన తర్వాత కల్లాల దగ్గరికి వచ్చినాక హరీష్ రావు గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తే భయపడి ఒక ఎకరం ఇచ్చినాం. జగిత్యాల మీటింగ్ కేసీఆర్ గారు పెట్టిందంటే ఇంకో ఎకరం ఇచ్చినాం. అంటే మేము బెదిరిస్తేనే ఇస్తాను. కేసీఆర్ గారు నాట్లేక ముందే టకాటకా మొత్తం రైతు బంధు ఇచ్చాడు. దయచేసి బోనస్ అను అదే కొట్టాం. రైతు బీమా పడతలేదు. ఇవాళ మక్కలు నేలైతాంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజులల్లా మార్కెట్ యార్డల్లా కొనుగోలు సెంటర్లో 10 రోజులల్లా క్లోజ్ అయ్యేది. ఒడ్లు కూడా కొనుగోలు మొదలు పెట్టేది. సన్నొడ్లు కొంటానన్నా సన్నొడ్లు కూడా బోనస్ లేదు, సన్నొడ్లు కూడా కొంటలేవు. నువ్వు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టు. గతంలో 10 రోజులల్లా కొనుగోలు సెంటర్లన్నీ క్లోజ్ అయ్యేది. నేను ఒకటే చెప్తున్నా, గన్నీ బ్యాగ్స్ ఎక్కడ లేవు, కాంటాలు ఎక్కడైతే లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, గోదాం లేవు. గతంలో మీ ఎమ్మెల్యేల మంత్రులం 3 నెలల ముందే రివ్యూ చేసి ట్రాన్స్పోర్ట్, గోదాములు, గన్నీ బ్యాగ్స్ అడబెట్టి పంపించేది. గన్నీ బ్యాగ్స్ ఇప్పుడు ఒక్కొక్కటి 30 రూపాయలకు కొంటాను. రైతులు కొనుక్కొస్తాను. కింటాకు 100 రూపాయలు మొక్కజొన్న వసూలు చేస్తాను ట్రాన్స్పోర్ట్. అయినా కాంటా 5 నెలల రోజులైతుంది. తీసుకుపోయే పరిస్థితిలో రైతులు అక్కడనే ఉంటారు. కాంటా అయినా కూడా ఇంత గోస ఎప్పుడన్నా పడ్డామా? సిగ్గు లేకుండా ఇక్కడ ఆస్కాలేగరంలో 3 రోజులు సభ పెట్టావు. సదస్సు అని ఎందుకు పెట్టావు? సమ్మేళనం పెట్టావు. దమ్ముంటే రా, వరంగల్ మార్కెట్ పోయాను రా, నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా. ఆడగాసు నువ్వు సదస్సులు పెట్టి ఇది పెట్టి డ్రామాలు చేసుడు. కొనుగోలు సెంటర్ పని నేను వస్తా. ఆడ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ గారు. స్పీడప్ స్పీడప్ ఎక్కడైతుంది? అధికారులు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేదా, గన్నీ బ్యాగ్స్ లేవా, గోదాం లేవా? స్పీడప్ అని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాను. దమ్ము సిగ్గుంటే రమ్మను, కొనుగోలు సెంటర్కి పోదంపా. ఒక్కరైనా పోయారా ఈ రాష్ట్రంలో? ఒక్కరైనా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కొనుగోలు సెంటర్ పోయిందా? రైతుల బాధ విన్నారా? ఇక్కడ సదస్సు ఎందుకు పెడుతున్నావు సిగ్గు లేకుండా? రైతుల గోస అయినండి. కొనుగోలు సెంటర్ పోండి, మేము వస్తాం. రైతులు తృప్తిగా మేమందరం కూడా దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆరునాడు కేటీఆర్ గారు వస్తాడు. రైతులలో స్పందన వచ్చింది. మేము వచ్చేటోళ్ళు కూడా కల్లాల దగ్గర పోయే వస్తాను. మా రైతులు, ఆ రైతులే వస్తాను. కొనుగోలు సెంటర్ దగ్గర పోతారు. అన్ని కూడా వాళ్ళ దగ్గర పోయి రైతుల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి రైతులే వస్తాను. రేపు ఛాలెంజ్ చేస్తున్నాం. రేపటి వరకు మీరు స్పీడప్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.